వెల్కమ్ టు మహా న్యూస్. అనంతబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు ఒక వీడియోని రిలీజ్ చేశాడు. నిన్న ప్రసారమైనటువంటివి ఆ వీడియో అంతా కూడా ఫేక్ అని, అది మార్ఫింగ్ చేశారని చెప్తూ ప్రజలని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేశాడు. ప్రజల చెవిలో తామర పూలు పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేశాడు. మీడియాని తను చాలా తెలివిగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేశాడు. అంతేకాకుండా మీడియాను సైతం కూడా తను తనదైన శైలిలో విమర్శించేటువంటి ప్రయత్నం చేశాడు. మరి అనంతబాబు చెప్పినటువంటి అంశాల గురించి ఒక్కసారి అసలు అతను ఏం చెప్పాడు అనేటువంటి అంశాన్ని, నిన్న ఏం చెప్పాడు, ఈరోజు ఏం చెప్పాడు, ఈరోజు చెప్పినటువంటి దాంట్లో అతను ఏ విధంగా తను తప్పుకునేదానికి ప్రయత్నం చేశాడు అనేటువంటిది మనము చూడొచ్చు. ఒక కామ పిశాచి ఎలా అయితే వ్యవహరిస్తుందో, ఒక కామ పిశాచి ఏ విధంగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో, ఒక కామ పిశాచి తప్పులు చేసి తప్పుకోవటానికి ఏ విధమైనటువంటి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుందో, మరి అటువంటి రాజకీయ రంగు పిలుముకున్నటువంటి ఈ కామపిశాచి చేస్తున్నటువంటి విన్యాసాలను చూస్తుంటే చాలా విచిత్రంగా, వైవిధ్యంగా, విభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి కామపిశాచి లేదా కామందుడు చేసినటువంటి అంశాన్ని మనం గమనించాలి అని అంటే ప్రజలని డైవర్ట్ చేయటం, పార్టీ వాళ్ళని డైవర్ట్ చేయటం, పోలీస్ యంత్రాంగాన్ని డైవర్ట్ చేయటం అనేటువంటి దానికి అతను చేసినటువంటి అనేక ఒక కుటిల ప్రయత్నంతో కూడినటువంటి ఆ వీడియోని, అతను ఏం చెప్పాడో ఆ వీడియోకే నేను ఆన్సర్ చేస్తాను, ఆ వీడియోకే నేను సమాధానం చెప్తాను. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఫస్ట్ పాయింట్, వంశీ గారు, అది ఆల్రెడీ ఎవరో నా మార్చింగ్ చేసి లాస్ట్ 3 months నుంచి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది కావాలి ఇది కావాలి చాలా సార్లు చేశారు. చాలా సార్లు నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తా. వాట్సాప్ కాల్ చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే, ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏముండదు, మీ దగ్గర అది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పండి. ఇంకెప్పుడు ఇటువంటి చేయం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇక్కడతో ఇది వదిలేస్తాం, ఏదో తప్పు రేటో చేసాం, మాకు మా వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమంటే డబ్బులు సాయం చేశాను. ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను, ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను, మానవత దృక్పథంతో చేశాను. అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలెట్టారు. మళ్ళీ